ఈ మధ్య ప్రభాస్ నటించిన సినిమాల్లోకెల్లా అత్యంత లో బడ్జెట్లో వస్తున్న సినిమా రాజాసాబ్. ప్రభాస్ రెమ్యునరేషన్ కాకుండా ఈ సినిమా బడ్జెట్ 150 కోట్ల లోపే. ప్రభాస్ ఈ సినిమాకి ముందుగా రెమ్యునరేషన్ ఏమీ తీసుకోకుండా రిలీజ్ తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకునే విధంగా మాట్లాడుకున్నారట. అందుకే ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే సేఫెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుంది. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మొదటి 2 రోజుల కలెక్షన్స్ తోనే సేఫ్ అవబోతుంది. ఇక హిట్టాక్ వస్తే నిర్మాతకి భారీ లాభాలు ఖాయం. ఆ విధంగా ఈ సినిమా నిర్మాతలు జాక్పాట్ కొట్టినట్లే. ఈ సినిమా ప్రభాస్ స్టామినాకి కూడా ఒక పరీక్ష కాబోతుంది. భారీ బడ్జెట్లతో భారీ దర్శకులతో సినిమాలు చేసిన ప్రభాస్ మారుతి లాంటి చిన్న దర్శకుడితో లో బడ్జెట్ లో సినిమా చేసి హిట్ కొడితే అది ప్రభాస్ స్టామినాని ఇమేజ్ ని డబల్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాపై ముందుగా కొంచెం అనుమానాలున్న లేటెస్ట్ గా విడుదలైన గ్లిమ్స్ తో ఈ సినిమా ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. ఈసారి ప్రభాస్ కత్తులతో గన్నలతో కాకుండా పువ్వులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ వింటేజ్ ప్రభాస్ ని చూసి ప్రభాస్ అభిమానులు చాలా రిలీఫ్ అవుతున్నారు. ఇలా బజ్ ని పెంచుకుంటూ పోతున్న రాజాసాబ్ విజయం సాధించడం ఖాయం. సినీ మాస్టర్.